హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకు మంచి వీడితో వస్తాను. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బఠానీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. వైట్ రైస్ వండుకొని పెట్టుకున్నాం. మనకి ఏవైతే వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోండి. పన్నీర్ వేపుకోవడం వల్ల బయట క్రిస్పీగా లోపల స్మూత్గా బాగుండిద్ది. ఈ టిప్పు కర్రీస్లో కానీ దేంట్లోకైనా పన్నీర్ వేపుకుంటే బాగుండిద్ది. ఆ పన్నీర్ వేగిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బీట్రూట్, అదేవిధంగా బఠానీ, మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న బఠానీ, ఇవన్నీ ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయినాయి, బాగా కొంచెం పచ్చి వాసన వస్తే మనకు తెలిసింది కదా, వెజిటేబుల్స్ అనేసరికి పచ్చివాసన వస్తే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో లో స్పైసీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోయింది. ఇది ఫ్రై అయిపోతున్నాయి కానప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వాలి కదా, కొంచెం వేసేసుకున్న తర్వాత మనం రైస్ని పలుగ్గా దించుకొని పెట్టుకొని మరీ ముద్దగా కాకుండా ఇలా చూసారు ఎంత పలుకుందో. చల్లారిపోయిన తర్వాత ఆ రైస్ని అంతా వేసేసుకోండి. తర్వాత గరం మసాలా వేసేసుకోండి, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మనకి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవడం లో స్పైసీగా ఉండిద్ది. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అందులో వేసుకోండి. మీ దగ్గర ఉండే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేస్తున్నాను. థ్యాంక్ యూ.